నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సరైన సదుపాయాలు సౌకర్యాలు లేకుండానే సాధన, పుట్టుకతో వచ్చిన అక్షర జ్ఞానం, నిరంతర సాధనతో యువగేయ రచయితగా మారిన చిరంజీవిపై ప్రత్యేక కథనం. వాక్సాప్ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి, 10 రోజుల్లో సర్వే పూర్తి చేయాలి. వాక్సాప్ పరిరక్షణ కమిటీ సమావేశంలో విజయనగరం కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రహదారి భద్రతా నియమాలు పాటించినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యం. డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలు నడపాలి. వెహికల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ ప్రసాద్. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు, నిరుద్యోగులకు ఆన్లైన్ ప్రక్రియ అందుబాటులోకి వచ్చిందని జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి అరుణ తెలిపారు. విజయనగరంలోని తన కార్యాలయంలో ఆమె మైత్రి మీడియాతో మాట్లాడారు. గతంలో ఎంప్లాయ్మెంట్ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేవారినని, ఇప్పుడు ఆ అవసరం లేకుండా employment.ap.gov.in సైట్ అడ్రస్లోకి వెళ్లి పర్సనల్ బయోడేటా, విద్యార్హతల వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని తెలిపారు. పరిస్థితుల కారణంగా ఏ ప్రాంతంలో ఉన్నవారైనా వారి సొంత జిల్లా పేరుపై నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఎంప్లాయ్మెంట్ వెబ్సైట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ సమాచారం, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లభించే అవకాశాలు, కార్పొరేట్ కంపెనీల ఉద్యోగ సమాచారం తదితర వివరాలన్నీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుంటే ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉందన్నారు. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఇంతకుముందు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగ విద్యార్థులు కానివ్వండి, చదువు కంప్లీట్ చేసుకున్న వారు, చదువుతున్న వారు ఎవరైనా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వారు ఉపాధి కార్యాలయానికి వచ్చి చేసుకునేవారు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్ చేయడం జరిగిందండి. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో వారి ఇంటి వద్దనే ఉండి మొబైల్ ఓపెన్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. మొబైల్లో employment.ap.gov.in అనేది సైట్ అడ్రస్. ఆ సైట్లోకి కనుక వారు వెళ్ళినట్లయితే హోమ్ స్క్రీన్ ఓపెన్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ కిందన జాబ్ సీకర్ రిజిస్ట్రేషన్ అనేది కనబడడం జరుగుతుంది. ఆ జాబ్ సీకర్ రిజిస్ట్రేషన్ లోకి వెళ్ళి వాళ్ళు క్లిక్ చేసిన వెంటనే వెదర్ ఆర్ యూ రిజిస్టర్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. వారు కనుక ఇంతకు ముందు అభ్యర్థులు ఎవరైనా రిజిస్ట్రేషన్ కనుక చేసుకుని ఉన్నట్లయితే ఆ బటన్ క్లిక్ చేసి వాళ్ళ యొక్క ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ యొక్క డేటా అన్నది రావడం జరుగుతుంది. అది చూసుకొని వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే వారి యొక్క మొబైల్ నెంబరు, అదేవిధంగా మెయిల్ ఐడి, వీటిని పర్సనల్ డీటెయిల్స్ని అప్డేట్ చేసిన వెంటనే వాళ్ళకి యూజర్ ఐడి, పాస్వర్డ్ అన్నది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. యూజర్ ఐడి ఏంటంటే వారి యొక్క మొబైల్ నెంబర్ యూజర్ ఐడి అవుతుంది. వారు ఏ నెంబర్ అయితే ఇచ్చుకుంటారో అది పాస్వర్డ్ అవుతుంది. తదనంతరం వారు ఇదే స్క్రీన్లో యూజర్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత జాబ్ సీకర్ లాగిన్ ఆప్షన్లోకి వెళ్ళవచ్చండి. జాబ్ సీకర్ లాగిన్ అనేది అదే ఆ సైట్లో ఏదైతే ఉందో employment.ap.gov.in సైట్ నందు రైట్ సైడ్ టాప్ సైడ్ కార్నర్లో జాబ్ సీకర్ లాగిన్ ఉంటుంది. జాబ్ సీకర్ లాగిన్ లోకి వెళ్ళి వీళ్ళు ఇంతకు ముందు క్రియేట్ చేసుకున్న యూజర్ ఐడి, దట్ మీన్స్ ఏంటంటే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ యూజర్ ఐడి అవుతుంది కాబట్టి యూజర్ ఐడి, పాస్వర్డ్తో వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత వారు ఏ జిల్లాకి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో ఆ జిల్లాని వీరు సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క ఎక్స్చేంజ్ కి అప్లికేషన్ అనేది పెట్టవచ్చు. లాగిన్ ఓపెన్ చేసిన వెంటనే వారి యొక్క స్క్రీన్ మీద చెక్ లిస్ట్ ఆప్షన్ ఓపెన్ అవుతుందండి. ఈ చెక్ లిస్ట్ లో వాళ్ళు ఏ డీటెయిల్స్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సర్టిఫికేట్స్, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండడం, క్యాస్ట్, ఆధార్, పిహెచ్ డిజబిలిటీ ఉన్నటువంటి డిజబిలిటీ సర్టిఫికేట్, ఈ విధంగా ఒక చెక్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. చెక్ లిస్ట్ అన్ని కూడా వీరు చెక్ చేసుకున్న తర్వాత వారు ఏ జిల్లాకి, ఇక్కడ ఉండే అభ్యర్థి ఒకవేళ వారి యొక్క సొంత జిల్లా తిరుపతి అయితే తిరుపతి సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా విశాఖపట్నం అయితే విశాఖపట్నం, వాళ్ళు ఏ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు అయితే ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకున్న అనంతరము వాళ్ళకి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ లో పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే వారి యొక్క పేరు, నాన్నగారి పేరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, ఆధారు, అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా వారు ఫస్ట్ పేజ్ లో ఎంటర్ చేయడం జరుగుతుంది. చేసిన అనంతరం దానికి వారు ఏదైతే డేటాను అప్లోడ్ చేశారో ఆ డేటాకు సంబంధించిన సర్టిఫికేట్స్ ని వీళ్ళు అప్లోడ్ చేయాలి. వారి యొక్క క్యాస్ట్ కనుక వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నట్లయితే క్యాస్ట్ ఎంఆర్ఓ గారు ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ ని వారు స్కాన్ చేసి సర్టిఫికేట్ కలర్ స్కాన్డ్ కాపీ ఉండాలండి. కలర్ స్కాన్డ్ కాపీ, అదేవిధంగా ఆధార్ ప్రూఫ్, అడ్రస్కి వచ్చేసరికి రేషన్ కార్డ్ కానీ, ఆధార్ కానీ, అదేవిధంగా డ్రైవింగ్
లైసెన్స్ కానీ పాస్పోర్ట్ పాన్ కార్డ్ కానీ ఏదైనా కూడా అడ్రస్ ప్రూఫ్కి సబ్మిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిజబిలిటీ ఏమైనా ఉన్నట్లుంటే డిజబిలిటీ సర్టిఫికేట్ వీటిని అప్లోడ్ చేయాలి. తదనంతరము వారికి నెక్స్ట్ సబ్మిట్ చేసిన వెంటనే ఇంకొక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆ స్క్రీన్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉన్నట్టుంటే వాళ్ళ యొక్క ఎక్కడ చదివారు, ఏ స్టేటు, డివిజన్ ఏంటి, పర్సంటేజ్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ అవి వాళ్ళు ఎంటర్ చేసిన అనంతరం ఆ యొక్క సర్టిఫికేట్ సంబంధించిన సర్టిఫికేట్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ యాడ్ క్వాలిఫికేషన్, ఇంటర్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఐటీఐ వాట్ ఎవర్ క్వాలిఫికేషన్ ఉన్నట్లుంటే అవన్నీ కూడా వారు అప్లోడ్ చేసి డేటాని అప్డేట్ చేసేసి ఆ కన్సర్న్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత వారి యొక్క లాస్ట్ పేజ్కి వచ్చేసరికి వాళ్ళు మ్యారిటల్ స్టేటస్ కానివ్వండి, అదేవిధంగా ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ కనుక ఉన్నట్లుంటే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసిన అనంతరం వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. అదేవిధంగా దాని మీద ఒక పేపర్ మీద సిగ్నేచర్ సైన్ చేసి దాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే వారికి టెంపరరీ ఎక్నాలెడ్జ్మెంట్ అన్నది ఒకటి క్యాండిడేట్ మొబైల్కి మెసేజ్ రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే మా ఆఫీస్కి అది రావడం, కన్సర్న్ క్లర్క్ వాళ్ళు లాగిన్ ఓపెన్ చేసి వెరిఫై చేసి అప్రూవ్డ్ ఇవ్వడం, నెక్స్ట్ ఆఫీసర్ కూడా అప్రూవ్డ్ ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి అప్లై చేసిన విత్ ఇన్ 1 డేలోనే వారికి రిజిస్ట్రేషన్ కార్డ్ అన్నది జనరేట్ అవుతుంది. వారు మా ఆఫీస్కి రాకుండా వారి ఇంటి వద్దనే ఉండి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరైన సదుపాయాలు కూడా లేని గ్రామాలలో సరస్వతి పుత్రులు ఎందరో తమ సాధనను పల్లెల్లో ఉన్న చెట్లు, కొండలు, వాగుల వద్దనే కొనసాగిస్తున్నారు. అలాంటి కోవకు చెందినవాడే విజయనగరం జిల్లా సంతకవిటి మండలం రామరాయపురం గ్రామానికి చెందిన చిరంజీవి. పుట్టుకతో వచ్చిన అక్షర జ్ఞానంతో గేయ రచయితగా మారాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ సినిమాల్లో అవకాశాలు పొంది ప్రతిభను చాటుతున్నాడు. ఇటువంటి వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే వారిలో నైపుణ్యాలు ప్రపంచానికి చూపించవచ్చు. అక్షరం మనిషికి లక్షణమైన పేరు తెచ్చిపెడుతుంది. కాలంతో పోటీపడి కళాన్ని వాడి కలనే నమ్ముకుంటూ ఓర్పు నేర్పులతో అహర్నిశలు శ్రమించి సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు విజయనగరం జిల్లా సంతకవిటి మండలం రామరాయపురం గ్రామానికి చెందిన చిరంజీవి. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మట్టిలో మాణిక్యంగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నాడు. తండ్రి కృష్ణమూర్తి, తల్లి కళావతి ఆశయాలకు అనుగుణంగా చాలా ఏళ్లుగా సాహిత్యంలో సాధన చేస్తూ అద్భుతమైన గేయాలు రచించాడు. ఈ క్రమంలో హైదరాబాదుకు వెళ్తే తనకు సినీ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుందేమో అన్న ఆశతో భాగ్యనగరం బాట పట్టాడు. కానీ తనలో ఎంత ప్రతిభ ఉన్నా అదృష్టం తన వెంట రాకపోవడంతో అవకాశాల కోసం ఎదురు చూసి విసిగి వేసారిపోయాడు. అక్కడ ఉండడం వృధా ప్రయాస కావడం, ఆర్థిక ఇబ్బందులు కూడా చిరంజీవిని ముట్టడించడంతో తిరిగి ఇంటిముఖం పట్టాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని వంట పట్టించుకున్న చిరంజీవి పట్టువదలని విక్రమార్కుడిలా నిరంతర సాధన చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నాలు కొనసాగించాడు. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ సత్య కశ్యప్ చిరంజీవి ప్రతిభను గుర్తించి తను సంగీత దర్శకత్వం వహించిన ఓ వెబ్ సిరీస్ లో మొదటిసారిగా ఒక పాటను రచించడానికి అవకాశమిచ్చారు. ఆ పాట విశేషంగా జనాదరణ పొందడంతో చిరంజీవిలో ఉన్న టాలెంట్ గుర్తించి వెనువెంటనే అయోధ్య శ్రీరామ్ అనే ఆల్బంలో అవకాశం కల్పించారు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ తన టాలెంట్ కు పదును పెట్టుకుంటూ సినీ పెద్దల దృష్టిని ఆకర్షించి సినిమా అవకాశాలు పొందుతున్నాడు. వైకల్యం అనే చిత్రానికి కొన్ని మంచి పాటలు రాయటం సినీ గేయ రచయితగా గుర్తింపునిచ్చి మరికొన్ని సినిమా అవకాశాలను వరించాయి. చిరంజీవి రచించిన పాటలు లబ్ధప్రతిష్ఠులైన చిన్మయి, స్నిగ్ధ, శ్రాగ్వి లాంటి గాయకులు ఆలపించారు. సామాజిక మాధ్యమాల్లో చిరంజీవి రాసిన గీతాలకు మంచి గుర్తింపు వచ్చాయి. ప్రముఖ పాటల రచయిత శుద్ధాల అశోక్ తేజతో కలిసి వైకల్యం సినిమాలో పాటలు రాసినందుకు చాలా సంతోషంగా ఉందంటున్నాడు చిరంజీవి. సింగర్ కారుణ్య, దివ్యమాలిక్ వంటి పెద్ద గాయకులు తాను రాసిన లిరిక్స్ విని అభినందించారని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. నేను గత 15 సంవత్సరాలుగా సాంగ్స్ రాయడం నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను సాంగ్స్ మీద అదే ఫీల్డ్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాడిని. అయితే హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. నాకు అవకాశాలు కుదరకపోవడం వల్ల మరి వేరే దగ్గర రావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు సత్య కశ్యప్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు నాకు అవకాశాలు ఇవ్వడం కుదిరింది. అయోధ్య శ్రీరామ్ ఆల్బంతో మంచి పేరు రావడం వల్ల వైకల్యం అనే మూవీకు, చాలా వెబ్ సిరీస్లకు నేను రాయడం కుదిరింది. నెక్స్ట్ రాబోతున్నటువంటి సినిమా సత్య కశ్యప్ గారే నాకు అవకాశం ఇవ్వడం కుదురుతూ ఉంది. అదేవిధంగా ఇంకా పెద్ద పెద్ద అవకాశాలు రావాలని అందరినీ వేడుకుంటున్నాను. మా గ్రామంలో ఎన్ని చిరంజీవి అని ఒక వ్యక్తి సినీ ఫీల్డ్లో పాటల్లో రచయితగా చాలా సినిమాలు, వైకల్యం, అలాగే మన అయోధ్య ఆ పాటకి చాలా ప్రాధాన్యత ఇచ్చి అతను కష్టపడి ఆ సాంగ్ రాసినారు. అతను ఇంకా ముందుకి వెళ్ళాలని మా గ్రామ ప్రజలు మేము అందరం కోరుకుంటున్నాం. ఇంకా ముందుకెళ్ళి అతని పేదరికాన్ని కూడా నిర్మూలించి పై స్థాయికి వెళ్ళాలని మేము అందరం కోరుకుంటాను. అతను ముందు స్థాయికి వెళ్తే మా గ్రామం, మా ఊరు, మా
ప్రజలు అందరూ మరీ ఇష్టపడుతున్నాం. చిరంజీవి అనే అబ్బాయి మాకు బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి తెలుసు. 2-3 సినిమాలకి సాంగ్స్ రాశాడు, చాలా బాగున్నాయి. ఆ అబ్బాయికి కొంచెం మంచి భవిష్యత్తు ఉండాలి, అందరూ గ్రామ ప్రజలందరూ కోరుకుంటారు. ఇంత టాలెంట్ ఉన్న చిరంజీవిని చూసి అతని తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామ ప్రజలు గర్వపడుతున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న సత్యం చిరంజీవి తన ప్రతిభతో నిజం చేస్తున్నాడు. సినీ గేయ రచయితగా మరిన్ని పాటలతో ప్రజల మన్ననలు పొంది కన్నవారికి, ఉన్న ఊరికి, విజయనగరం జిల్లాకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అభిలషిస్తూ చిరంజీవిని అభినందిద్దాం. ఎన్నో ఏళ్లుగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆటో స్టాండ్ను అన్యాయంగా తొలగించి ఆటో కార్మికుల పొట్టు కొడుతున్నారని ఏఐఎఫ్టీయూ నాయకులు రెడ్డి నారాయణరావు అన్నారు. ఆటో స్టాండ్ను పునరుద్ధరించాలని కోరుతూ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. విజయనగరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్టీయూ నాయకులు నీలాపు అప్పలరాజు రెడ్డి, రెడ్డి నారాయణరావులు మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు మూతపడ్డాయని, ఉపాధి కోల్పోయిన వందలాది మంది స్వయం ఉపాధిగా ఆటో రంగాన్ని ఎంచుకుని జీవిస్తున్నారని అన్నారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎన్నో ఏళ్లుగా ఆటో స్టాండ్ పెట్టుకుని కార్మికులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. గత 3 నెలల క్రితం ఆటో స్టాండ్ తొలగించి కార్మికుల పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఆటో ఆపితే ఇక్కడ మీకు స్టాండ్ పెట్టమని ఎవరు పర్మిషన్ ఇచ్చారని అడుగుతున్నారని, ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉన్న ఆటో స్టాండ్ను తొలగించే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆటో స్టాండ్ కార్మికులను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ యాజమాన్యం నిర్మించిన వాణిజ్య సముదాయాల వ్యాపారులకు సాఫీగా వ్యాపారాలు జరిగేలా ఆటో స్టాండ్ను తొలగించి కార్మికులు జీవించే హక్కును హరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఆర్టీసీ కాంప్లెక్స్ ఆటో స్టాండ్ను తిరిగి పునరుద్ధరించాలని, లేకుంటే నిరాహార దీక్షలకు వెనుకాడబోమని హెచ్చరించారు. అక్కడ ఆటో స్టాండ్ పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉంది. రోజు పరుగులు ఉరుగులు చేస్తూ జీవించడం అనేది కష్టంగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం మరి జిల్లా అధికారులందరినీ కలిసే పరిస్థితి ఉంది. మరి జిల్లా అధికారులు అయితే ఎవరిని బతకొద్దని అనరు, కానీ కింద స్థాయి అధికారులు మాత్రం మమ్మల్ని మానసిక ఇబ్బందికి గురి చేస్తారు. ఎవరా ఇచ్చారు స్టాండ్, ఎందుకు పెట్టారు, ఇక్కడ ఎవరు పెట్టమన్నారని హోంగార్డ్ దగ్గర నుంచి ఎస్సీల వరకు అందరూ కూడా మమ్మల్ని నీచంగా చూసి ఇబ్బంది పెడుతున్నారు. మరి ఈ విషయాన్ని అధికారులందరూ గమనించి ఈ సమస్యను పరిష్కరిస్తానని కోరుతున్నాం. 3 నెలల నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో ఆటో స్టాండ్ల మీదనే మరి పోలీస్ యంత్రాంగం, ట్రాఫిక్ యంత్రాంగం మరి వాళ్ళ మీద నిరంతరం కూడా దాడులు చేసి మీకు ఇక్కడ స్టాండ్లు ఎవరిచ్చారు అనేది సూటిగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్న అధికార యంత్రాంగాన్ని, ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో స్టాండ్లు ఉండాలా వద్దా, ఉన్న స్టాండ్ని మిమ్మల్ని ఎవరు తొలగించే అధికారం మీకు ఎవరు ఇచ్చారనేది మేము యూనియన్గా సూటిగా అడుగుతున్నాం. మరి రికార్డుగా అడిగితే ఇవ్వటం లేదు. మరి జీవించే హక్కు ఉందా లేదా అనేది ఈరోజు ట్రాఫిక్ పోలీస్ వారిని కానీ లేదా ఆర్టీఓ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఎస్పీ గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. షాపుల్ని వ్యాపారం చేసుకుంటూ వాళ్ళకి అడ్డంగా వచ్చాయని చెప్పి రోడ్ సేఫ్టీ మీటింగ్లో ఈ ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి తీసుకురావడం వలన వాళ్ళకు వత్తాసగా ఈరోజు ట్రాఫిక్ వాళ్ళందరూ కూడా మా మీద స్టాండ్లు తొలగించడం అనేది చాలా అన్యాయం. జిల్లాలో నవంబర్ 14 నుంచి ప్రారంభమైన 7 రకాల వ్యాధులపై సర్వే కార్యక్రమం సజావుగా కొనసాగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కేజీటీ జీవనరాణి తెలిపారు. తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 15 లక్షల జనాభా ఉండగా 6 లక్షల కుటుంబాలు ఉన్నాయని అన్నారు. సర్వే కోసం నియమించిన బృందాలు ఇంటింటికి వెళ్లి బీపీ, షుగర్, టీబీ, ఓరల్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్లపై పరీక్షలు నిర్వహించి సర్వే చేస్తున్నారని అన్నారు. వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి వైద్యం అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు సహకరించి వారి సమస్యలను ఎటువంటి భయాందోళనలు చెందకుండా వివరించాలని, వారికి సరైన సూచనలు అందజేసి ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. వరల్డ్ క్యాన్సర్ డే అనేది జరుపుకుంటున్నాము. ఈ నేపథ్యంలో ఈ ప్రోగ్రాంకి సంబంధించినంత వరకు ఈ ప్రోగ్రాము నవంబర్ 14న స్టార్ట్ అయ్యి 10 మంత్స్ కంటిన్యూస్గా స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఈ స్క్రీనింగ్లో రకరకాల క్యాన్సర్లని ఇంటింటి సర్వే ద్వారా ఐడెంటిఫై చేసి దాని యొక్క స్టేజెస్ ప్రకారం వాటికి ట్రీట్మెంట్ అనేది అందించి ఏ విధంగా మన పబ్లిక్ని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవాలి అనే నేపథ్యంలో ఈ విధమైన ప్రోగ్రాం లాంచ్ చేశామండి. ఆశా, MLHP అండ్ ANM ముగ్గురు కలిసి 7 రకాల పరీక్షలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ కష్టం అనేది ఆరోగ్యపరంగా ఎలా ఉంది అనే విధంగా వాళ్ళ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తారండి. ఈ ప్రోగ్రాము ఇప్పటి వరకు మనం హైపర్ టెన్షన్ కేసెస్ని 24%
ఐడెంటిఫై చేసాం. అదేవిధంగా డయాబెటీస్ కూడా 14%. క్యాన్సర్స్లోకి వచ్చేసి ఓవరాల్గా అన్ని 58% అనేది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ విధంగా ఐడెంటిఫై చేసిన తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రిఫర్ చేస్తాము. అక్కడ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉంది. అక్కడ వాళ్ళకి ఇంకా అవసరమైన టెస్టులు చేసి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది వాళ్ళు ప్లాన్ చేసి మన పబ్లిక్ని కాపాడుకునే నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ని చాలా వేగవంతంగా పబ్లిక్లో నడిచేలాగా చేస్తున్నామండి. టీబీకి సంబంధించిన కేసెస్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. అదేవిధంగా లెపర్సీ కేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ విభాగాల్లో దివ్యాంగుల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం కొనసాగుతుంది. విజయనగరం జిల్లా కేంద్ర సర్వజన ఆసుపత్రిలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో వైద్యులు దివ్యాంగ ధ్రువపత్రాలను పరిశీలించి తిరిగి సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్ర సర్వజన ఆసుపత్రిలో దివ్యాంగుల ధ్రువపత్రాల్లో పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. ఎముకలు, వినికిడి, కంటి చూపు, మానసిక వైకల్యం జబ్బులు తదితర విభాగాలకు సంబంధించి టెంట్లను ఏర్పాటు చేసి దివ్యాంగుల ధ్రువపత్రాలను పరిశీలన చేసి కొత్త ధ్రువపత్రాలను అందజేస్తున్నారు. జిల్లా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ అప్పలనాయుడు బుధవారం సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దివ్యాంగుల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం 2 వారాలుగా కొనసాగుతుందని, అందరి సర్టిఫికెట్లు పరిశీలన పూర్తయ్యే వరకు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. అన్ని విభాగాలకు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఎవరికీ అసౌకర్యం కలగకుండా డిఆర్డీఏ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నామన్నారు. దివ్యాంగులు తమ ధ్రువపత్రాలను జిల్లా కేంద్ర సర్వజన ఆసుపత్రికి తీసుకువచ్చి పరిశీలన చేయించుకుని తిరిగి ధ్రువపత్రాలను పొందాలని కోరారు. వెరిఫికేషన్ ఆఫ్ సదరన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా గత 2 వారాల నుంచి స్టార్ట్ అయ్యింది. మన హాస్పిటల్లో ఈ పీడీడీఆర్డీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్థోపెడికలీ హ్యాండికేప్డ్, విజువల్లీ హ్యాండికేప్డ్, హియరింగ్ హ్యాండికేప్డ్, మెంటలీ రిటార్డెడ్, మెంటల్ ఇల్నెస్ పీపుల్కి వెరిఫికేషన్ జరుగుతుంది. రోజుకి 300 నుంచి 350 వరకు సర్టిఫికేట్ వెరిఫై చేసి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ పీఓడిఆర్డీ అన్ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఆర్థో ఒక ఏరియాలోనే, పీడియాట్రిక్స్కి, సైకియాట్రిక్ ఒక దీంట్లో, ఆర్థోపెడిక్ అండ్ హీరింగ్ అనేది కూడా స్పెషల్గా పెట్టి ఇవన్నీ కూడా టెస్ట్లో చేయడం జరుగుతుంది. అంతా స్మూత్గా ఆర్గనైజ్ చేస్తాం. డిఆర్డీ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్తో చక్కగా కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్ని స్మూత్గా రన్ చేయడం జరుగుతుంది. జిల్లాలోని వాక్సాఫ్ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. జిల్లా స్థాయి వాక్సాఫ్ పరిరక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ ఛాంబర్లో బుధవారం నిర్వహించారు. వాక్సాఫ్ స్థలాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతం అవ్వకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. జిల్లా స్థాయి వక్ఫ్ పరిరక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ ఛాంబర్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 99 వక్ఫ్ స్థలాలను గుర్తించడం జరిగిందని, వీటిలో 32 స్థలాలను ఇప్పటికే నోటిఫై చేయడం జరిగిందని చెప్పారు. మొత్తం అన్ని స్థలాల వివరాలను 2 రోజుల్లో సంబంధిత ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలని వక్ఫ్ మైనారిటీ శాఖాధికారులకు సూచించారు. వివరాలు ఇచ్చిన 10 రోజుల్లోగా వక్ఫ్
స్థలాలన్నింటినీ సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించాలని ఆర్డీఓలను, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సరిహద్దులను నిర్ణయించడమే కాకుండా సంబంధిత స్థలాల పటాలను కూడా తయారు చేసి ఇవ్వాలని చెప్పారు. ఇప్పటికే ఆక్రమణకు గురైన స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని, దీనిపై ఈ నెల 25న సమావేశం నిర్వహించి చర్చించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, ఏఎస్పీ సౌమ్యలత, డిపిఓ టి వెంకటేశ్వరరావు, ఎస్డీసీ జోసెఫ్, జిల్లా రిజిస్ట్రార్ కుమారి, సర్వే శాఖ ఏడీ రమణమూర్తి, ఆర్డీఓ డి కీర్తి, మున్సిపల్ కమిషనర్లు పి నల్లనయ్య, జె రామప్పలనాయుడు, రామలక్ష్మి, అప్పలరాజు, జిల్లా మైనార్టీ అధికారి ఆర్ఎస్ జాన్, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అబ్దుల్ షాహీ షేక్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలోని నవ్యాంధ్ర ప్రజా గ్రంథాలయంలో ప్రజా కళాకారులు డాక్టర్ గరికపాటి రాజారావు, పద్మశ్రీ షేక్ నాజర్ జయంతి సందర్భంగా బుధవారం కళాకారుల సత్కార కార్యక్రమం జరిగింది. ముందుగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. కళారంగానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. కళాకారులు సమాజాన్ని చైతన్యపరుస్తారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగల పోతన్న అన్నారు. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది కళాకారులేనని పేర్కొన్నారు. ప్రజా కళాకారులు డాక్టర్ గరికపాటి రాజారావు, పద్మశ్రీ షేక్ నాజర్ జయంతి సందర్భంగా బుధవారం నవ్యాంధ్ర ప్రజా గ్రంథాలయంలో కళాకారుల సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రొంగల పోతన్న మాట్లాడుతూ కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా సమాజానికి అవసరమైన మంచి సందేశాలను తెలియజేస్తారని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడంలో కళాకారుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని అన్నారు. జానపద కళాకారుల జిల్లా అధ్యక్షుడు పి షణ్ముఖరావు మాట్లాడుతూ మానవుల జీవితంలో కళలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, మనిషి జీవితం ఆటపాటలతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. ఆట, పాట, మాటల ద్వారా కళాకారులు సమాజాన్ని ఉత్తేజపరుస్తారని తెలిపారు. ప్రజా కళాకారులు డాక్టర్ గరికపాటి రాజారావు, పద్మశ్రీ షేక్ నాజర్ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ కళాకారులను సత్కరించడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం 15 మంది సభ్యులతో కూడిన జిల్లా నవ్యాంధ్ర ప్రజామండలి కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ జిల్లా అధ్యక్షులుగా గన్రేటి శ్రీను, కార్యదర్శిగా మన్నెపురి అప్పలనాయుడును ఎంపిక చేశారు. గరికపాటి రాజారావు గారు, అలాగే పద్మశ్రీ షేక్ నాజర్ గారు ప్రజల కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసి ప్రజల తాలూకా ఆరోగ్యాలు, ప్రజల తాలూకా సమస్యల్ని ప్రతిఘటిస్తూ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కూడా వీళ్ళు భాగస్వామ్యమై కళల్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేసిన వ్యక్తులు వీళ్ళు. ఆయన తీసినటువంటి మా భూమి నాటకం మొత్తం దేశం అంతా ప్రజల్లో చైతన్యం నింపింది. తాలూకు జన్మదిన కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు బుర్రకథ ఆర్టిస్టులు వాళ్ళిద్దరికి కూడా ఈ వేదికలో సత్కరించడం జరుగుతుంది. ఆయన తాలూకు మొమెంటోలు ఇచ్చి సత్కరించడం జరుగుతుంది. డాక్టర్ గరికపాటి రాజారావు గారు, ప్రముఖ బుర్రకథ కళాకారులు నాజర్ గారు వారి పేరిట ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులను సన్మానించడం జరుగుతుంది. వారు కృష్ణా జిల్లాలో జన్మించి సినీ రంగంలో ప్రధాన నాట్య మండలి అనేటటువంటి ఒక సంస్థను స్థాపించడం, అనేక మంది నటీనటులను వెండితెరకు పరిచయం చేయడం, రంగస్థలానికి కూడా పరిచయం చేయడం గరికపాటి రాజారావు గారి యొక్క గొప్ప సేవలు. ఇక నాజర్ గారి విషయానికి వస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా ఆ రోజుల్లో ఆయన బుర్రకథలు అంటే ప్రజలు విపరీతంగా వెళ్ళేవారు. వారిద్దరి పేరున ఈరోజు ఈ కార్యక్రమం చేయటం అనేది గొప్ప విషయం. కళాకారులు, కవులు, రచయితలు వీరందరూ కూడా సమాజాన్ని ఒక ఉత్తమమైనటువంటి మార్గంలో నడపగలిగినటువంటి వాళ్ళు. భావి జీవితంలో కొన్ని తరాల పాటు ఇటువంటి వ్యక్తులు చరిత్రలో నిలవాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతుండాలి. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ తర్వాత రజకులు తమ వృత్తి ప్రారంభించడానికి ముందు బలల పండుగ నిర్వహించుకోవటం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో విజయనగరం రజక సమైక్య ఆధ్వర్యంలో ఓటగడ్డ చాకిరేవులో బల్లల పండుగను ఘనంగా జరుపుకున్నారు. విజయనగరంలోని నాగవంశపు వీధి, బోయవీధి, నల్లవీధి, హుకుంపేట, చిక్కాల వీధి, వైఎస్ఆర్ నగర్ కాలనీ చెందిన రజకులు బుధవారం కొండవెలగాడుకు వెళ్లే రోడ్డు పక్కన గల ఓటగడ్డ చాకిరేవులో బల్లల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏడాది సంక్రాంతి తర్వాత తమ వృత్తిని ప్రారంభించుకోవడానికి ముందు జరుపుకునే ఈ ఉత్సవంలో పురుషులు, మహిళలు, పిల్లలతో సహా పాల్గొని ఉత్సాహభరిత వాతావరణంలో పండుగను జరుపుకున్నారు. రజక సంఘాల ఆధ్వర్యంలో ముత్యాల పైడ్రాజు అధ్యక్షతన జరిగిన సభలో రజకుల యొక్క సంస్కృతి సంప్రదాయాలను నెమరవేసుకుంటూ చర్చ సాగింది. జిల్లా రజక సమాఖ్య అధ్యక్షులు గురజాపు సత్యారావు, కార్యదర్శి మద్ది పైడిరాజు, సంఘ కార్యనిర్వాహక అధ్యక్షులు కొత్తకోట శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి మద్ది అప్పలరాజు ఈ సభలో రజకులను ఉద్దేశించి మాట్లాడారు. తరతరాల నుండి రజకులు వివక్షతకు, అణిచివేతకు గురవుతున్నామని, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో రజకులు నేటికీ వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు మారుతున్నా రజకుల తలరాతలు మారడం లేదని, ఆత్మగౌరవం కోసం అందరితో పాటు సమాన అవకాశాల కోసం ఐక్యంగా ఉండి ఐలమ్మ, పెద్దన్న, అంజయ్య పోరాట స్ఫూర్తితో ముందుకు నడవాలని నాయకులు పేర్కొన్నారు.
అయితే మేము బల్లల పండుగ చేస్తున్నామంటే మా తరతరాలుగా ఉన్నది ఇది ఆనవాతి అయినా సరే మాకు జాగాలు లేకపోయినా మా పోరాడి జాగా సంపాదించాము. ఆ జాగా దగ్గర మేము బల్లల పండుగ చేసుకుంటున్నాము. అయితే మాకు ఈ రోజుల్లో ఏమిటంటే మాకు ఈ వృత్తి పని తప్ప మాకు ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగాలు రావాలంటే ఎవరు ఉద్యోగాలు రావటం లేదు. మా వృత్తి పనికి ఎన్నాళ్ళగా పనికి కూడా సరిగ్గా కనిపించడానికి నీరు లేదు. అయితే ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మున్సిపల్ ఆఫీసులు మాత్రం ఆఫీసులు ఇంజనీర్లు గట్టాను చాలా అధికారం చేయడానికి చాలా ఉంది. వాళ్ళు పని చేయట్లేదు. ఎందుకు పని చేయరు అంటే వీళ్ళు తిరగడమే. మున్సిపల్ ఆఫీస్ తిరిగి ఇక్కడ 10 లక్షల రూపాయలు గ్రాండ్ అయితే ఇప్పుడు దగ్గర 6 లక్షల రూపాయల దగ్గర పని చేస్తారు. ఇంకా 4 లక్షల రూపాయలు మున్సిపల్ ఆఫీసులో ఉంది. దాని విషయంలో నేను వెళ్తే రేపు చేస్తాను ఎల్లుండి చేస్తాను. ఇప్పుడు కనీసం 5 నెలలు బట్టి తిరుగుతున్నాం. దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది కానీ అవ్వకపోతే ఇవి అయిపోయిన వెంటనే ఈ 10-15 రోజుల్లో మాత్రం మున్సిపల్ ఆఫీస్ మీద టెంట్ వేసి మనం ధర్నా కార్యక్రమం చేయవలసి వస్తుంది. మా పని మాత్రం మా రద్దులకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఊరుకుండే పరిస్థితి కాదు. మా జిల్లా సంఘం తరపున మాత్రం ఇది పోరాటం చేస్తారు. ఇక్కడికి ప్రతిసారి కూడా బల్ల పండుగ ప్రతి సంవత్సరం మేము చేసుకుంటామండి. ఇక్కడే చేసుకుంటాం కనుక ఈ 2వ నెలలోనే 10వ తారీఖు, 12వ తారీఖు, 15వ తారీఖు 10 రోజులు అటు ఇటు అయినా సరే మేము ఇక్కడే బల్ల పండుగ చేస్తామండి. ఇంతకంటే ఇంతకుముందు గ్రాండ్గా చేసేవాళ్ళమండి. ఇక్కడ మాకు బోల్డెన్ సమస్యలు ఎదురవడం చేతని కొద్దిగా ఆగిపోయి కొన్నిసార్లు మేము ఆగిపోవాల్సి వస్తుందండి బల్ల పండుగ. లేకపోతే బల్ల పండుగ ఏ సంవత్సరం కూడా ఆగిపోకుండా మేము చాలా గ్రాండ్గా చేస్తామండి. మాకు మొదటి నుంచి ఈ చాకల పని అలవాటు అయిపోయింది కనుక ఆ వృత్తినే పట్టుకొని బలపరుచుకొని చేయవలసి వస్తుందండి. అంచేతన ఏంటంటే మా కార్యక్రమం ఏదైనా ఉంటే మాకు ఇంకా బలపడినట్టుగా ఇంకా అభివృద్ధి అయినట్టుగా అధికారులు చూడాలని మేము కోరుకుంటున్నామండి. అని చేసి దయచేసి మా కోరికలు తీర్చాలని మా కార్యక్రమాలు అభివృద్ధి చేయాలని ఇవన్నీ కూడా అధికారులకు మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విజయనగరం జిల్లా పరిషత్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న బీసీ బాయ్స్ హాస్టల్లో ఉంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యత్నం చేసుకున్న ఎన్ రాజేష్ అనే విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా బీసీ సంక్షేమ అధికారి పెంటూచిరావు తెలిపారు. 2-3 రోజులలో ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారని తెలిపారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దొంగతనం సంఘటనలు తనను బాధించాయని అన్నారు. ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. రాకేష్ హాస్టల్లో పురుగుల మందు తాగిన విషయం తెలియటంతో వెంటనే తెర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించామన్నారు. అనంతరం అక్కడి నుంచి బాడంగి PCHCకి జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందజేస్తున్నామని తెలిపారు. బుధవారం జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ S. అప్పలనాయుడుతో కలిసి రాకేష్ వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు. తెర్లాం బీసీ బాయ్స్ హాస్టల్ 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎన్ రాకేష్ సడన్గా హాస్టల్కి వచ్చేసి పడుకుండిపోయాడంట. ఆ వార్డెన్ గారు ఎందుకురా ఇక్కడ స్టాఫ్ కూడా ఎందుకురా ఇక్కడ పడుకున్నావు, ఏం స్కూల్కి ఏం వెళ్ళలేదని కొంచెం అడగ్గా ఆయన తెలియపరిచాడంట. నాకు స్కూల్లో టీచర్స్ నాకు ఇబ్బంది పెడతారనే భయంతో ఏంట్రా ఇబ్బంది జరిగిందని అడిగారు. 5 పిల్లలు థెఫ్ట్ చేశారంట. అదే ఆ ట్యాబ్ అనేది వీడి బ్యాగ్లో పెట్టారంట. అది నేను చేయలేదని చెప్పేసి వీడు చెప్పడం కూడా జరిగింది. దాని మీద టీచర్ గారు మందలిస్తారని భయంతో ఆ పురుగుల మందు అనేది కొనుక్కొని ఒక కప్పుడు వాటర్లో కలుపుకొని తాగేసి హాస్టల్కి వచ్చారంట బాటిల్ పట్టుకొని. వెంటనే వార్డెన్ గారికి సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళంతా అక్కడ తెర్లాం PHCకి తీసుకువెళ్ళారు. వెంటనే ABSW గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే ఏకైనా ఆమె హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ ప్రథమ చికిత్స జరిగిన తర్వాత బాడంగి CH సెంటర్కి తీసుకువెళ్ళారు. అక్కడ కూడా వాంటేషన్ చేయించి ఎవ్రీథింగ్ అంతా క్లియర్ చేయించిన తర్వాత ఇది విషపూరితమైంది కాబట్టి విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్ హెడ్ హాస్పిటల్కి రెఫర్ చేసే మంచిదని సేఫ్టీ మెజర్స్ మీద చెప్పడం జరగడం బట్టి వెంటనే ఏకైనా 108లో ABSW గారు వార్డెన్ గారు సిబ్బంది తీసుకుని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. డాక్టర్స్ అందరూ కలిశారు. ఇందులో ఏ భయము లేదమ్మా, ఆల్రెడీ వాంటం చేయించారు కాబట్టి మా పర్యవేక్షణలో ఉంటే క్లియర్ చేసి పంపించిన అభయం కూడా ఇవ్వడం జరిగింది. నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం జరిగింది. మీరేం కంగారు పడవలసిన పని లేదండి. మా డైరెక్టరేట్ కూడా మా అడిషనల్ డైరెక్టర్ గారు కూడా దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులకి నిన్న ఈవినింగ్ ఈ సంఘటన జరిగిన వెంటనే మా ABSW గారు HW గారు వాళ్ళ పేరెంట్స్ మాట్లాడారు. వారి పేరెంట్స్ అనేది హైదరాబాద్లో లేబర్ వర్క్ వెళ్ళారు. ఆయన సొంత చిన్నాన్న అమ్మమ్మ గారు వాళ్ళు వెంటనే వచ్చి వాళ్ళు కూడా ప్రెజెంట్ హాస్పిటల్ నిన్న ఈవినింగ్ జాయిన్ చేసేటప్పుడు ఉన్నారు. ఈ రోజు నాగవల్ ఎక్స్ప్రెస్కి దేనికి వాళ్ళ తల్లిదండ్రులు వస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ తీసుకువెళ్ళి చూపించడం జరుగుతుంది. రహదారి భద్రతా నియమాలు పాటించినప్పుడే ప్రమాదాలను నివారించగలమని వెహికల్ ఇన్స్పెక్టర్ K. రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. విజయనగరం జిల్లా పరిషత్ మినిస్టీరియల్ భవనం పైన UTF కార్యాలయంలో APPTD ఎయిర్ బస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.
డ్రైవర్లు ఏకాగ్రతతో ఎలాంటి ఒత్తిడి లేకుండా డ్రైవింగ్ చేస్తే 90% ప్రమాదాలను నివారించవచ్చని వెహికల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్, ట్రాఫిక్ ఎస్ఐ భాస్కర్ రావులు తెలిపారు. బుధవారం విజయనగరం జిల్లా పరిషత్ మినిస్టీరియల్ భవనం పైన యూటీఎఫ్ కార్యాలయంలో ఏపీపీటీడీ హెయిర్ బస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా సదస్సు జరిగింది. ముఖ్య వక్తలుగా హాజరైన వెహికల్ ఇన్స్పెక్టర్ కె రవిశంకర్, ట్రాఫిక్ ఎస్ఐ ఎస్ భాస్కర్ రావులు మాట్లాడుతూ యుద్ధంలో మరణించే వారి కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ ప్రభావం, వెహికల్ కండిషన్, భౌతిక పరిస్థితులు ఆధారంగా ప్రమాదాలు జరుగుతాయని, కానీ డ్రైవర్ ఏకాగ్రతను కోల్పోకుండా అప్రమత్తంగా ఉంటే 100% ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అనేక సందర్భాల్లో డ్రైవర్లు అప్రమత్తతో వ్యవహరించడం వల్ల త్రుటిలో ప్రమాదాల నుంచి తప్పిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. మద్యం మత్తులో వాహనం నడపవద్దని, మీ వాహనాన్ని పొరపాటున ఎవరికీ ఇవ్వొద్దని, ప్రమాదం జరిగితే మీరే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి సత్యనారాయణ, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి రాములు, యూనియన్ గౌరవాధ్యక్షులు ఏ జగన్మోహన్ రావులు మాట్లాడుతూ ప్రమాదాలు జరగడానికి గల కారణాలను విశ్లేషించి నివారణకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు డ్రైవర్లను ముద్దాయిలను చేస్తూ చట్టాల్లో మార్పులు తీసుకురావడం బాధాకరమన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు జేఎస్ఎన్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో డిపో అధ్యక్ష కార్యదర్శులు మధు, వాసు, జిల్లా కోశాధికారి కోటి, డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమాదాలను నివారించాలి. ప్రమాదాలను నివారించాలంటే డ్రైవర్లు అందరూ కూడా సుశిక్షితులైన వాళ్ళే. మరొక్కసారి వీళ్ళకి గుర్తు చేసేది ఏంటంటే ప్రమాదాలు జరిగే టైం అంటూ ఏదైనా జరిగింది అంటే ఆ క్షణాన్నే రియాక్షన్ టైంలో చెప్పుకోవచ్చు. అంటే పరిస్థితిని అర్థం చేసుకొని ఏబీసీ పెడల్స్ని, క్లచ్, బ్రేక్, యాక్సిలరేట్ పెడల్స్ని ఎలా ఉపయోగించాలి, స్టీరింగ్ని ఎలా తిప్పాలి అనే దాంట్లో పూర్తి జ్ఞానంతో చేయకపోవడం వలన కానీ, స్టీరింగ్ ఈ 4 పార్ట్లలో ప్రాపర్ అప్లికేషన్ లేకపోవడం వల్ల కానీ, రోడ్డు పైన వచ్చేటటువంటి మిగతా అదర్ రోడ్ యూజర్స్ ప్రాపర్గా రాకపోవడం వల్ల కానీ ప్రమాదం జరుగుతుంది. ఈ ఏబీసీ పెడల్స్ అండ్ స్టీరింగ్ ప్రాపర్ అప్లికేషన్ కావాలి అంటే స్పీడ్ అనేది నియంత్రితమైనటువంటి స్పీడ్లో ఉండాలి. ఒకటో కండిషన్, కంటి తాలూకా ఆరోగ్య పరిస్థితి బాగుండాలి. ప్లస్ ఆయన యొక్క మానసిక పరిస్థితి, శారీరక పరిస్థితి కూడా పూర్తి సంసిద్ధతతో కలిగి ఉండాలి. ఈ 3 అంశాలు కనుక మ్యాచ్ అయితే ప్రమాదాన్ని డ్రైవరు నివారించే అవకాశం ఉంటుంది. రైల్వే ప్రయాణికులకు వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని రైల్వే డివిజనల్ మేనేజర్ మనోజ్ కుమార్ సాహో అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి రైల్వే స్టేషన్ను బుధవారం ఆయన సందర్శించారు. స్టేషన్లో జరుగుతున్న ఆధునిక పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి రైల్వే స్టేషన్ను బుధవారం రైల్వే డివిజనల్ మేనేజర్ మనోజ్ కుమార్ సాహు పరిశీలించారు. నూతన భవనం, ఆదర్శ రైల్వే స్టేషన్ పనులు, ప్లాట్ఫామ్పై తాగునీటి సౌకర్యాన్ని పరిశీలించారు. 3వ లైన్ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ నెల 15న రైల్వే జీఎం రైల్వే స్టేషన్కు వస్తారని చెప్పారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సరైన సదుపాయాలు, సౌకర్యాలు లేకుండానే సాధన, పుట్టుకతో వచ్చిన అక్షర జ్ఞానం, నిరంతర సాధనతో యువగేయ రచయితగా మారిన చిరంజీవిపై ప్రత్యేక కథనం. వాక్సాఫ్ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి, 10 రోజుల్లో సర్వే పూర్తి చేయాలి. వాక్సాఫ్ పరిరక్షణ కమిటీ సమావేశంలో విజయనగరం కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రహదారి భద్రతా నియమాలు పాటించినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యం, డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలు నడపాలి. వెహికల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ ప్రసాద్. వార్తల సమాప్తం. నమస్కారం.